దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు మనకి వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 3వ అధ్యాయం ఉంది. మనకి ఈ స్టోరీ తెలిసిందే. యేసు ప్రభు వారు మరి బాప్తిసం పొందిన తర్వాత మరి సాతాను చేత కొండ మీద అరణ్యంలో మరి శోధింపబడతారు. అప్పుడు సాతాను మరి యేసు ప్రభుని ఎలా డీల్ చేస్తుందంటే, యేసు ప్రభుతో మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యాలు చూపిస్తూనే ఆ వాక్యాల ద్వారా యేసు ప్రభువును పడేయాలని చూసినప్పుడు యేసు ప్రభు వారు కూడా మరి అదే వాక్యాలని యూజ్ చేసి అదే వాక్యంతోనే సమాధానం చెప్తాడు. ఇది మనకు తెలిసిన విషయం. ఆల్రెడీ ఒక వీడియో కూడా నేను దీని మీద చేశాను. ఏమని చేశానంటే, మరి మనకు సాతాను మరి వచ్చినప్పుడు వాక్యాలు ఎందుకు తెలిసి ఉండాలంటే, ముఖ్యంగా ఎందుకంటే సాతాను కూడా వచ్చి వాక్యాల ద్వారానే మనల్ని డిఫరెంట్గా మరి దేవుడి నుంచి బయటకు తీసుకెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటుంది. అది చాలా తెలియగలదని మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది దీన్ని బట్టి. సో కాబట్టి ఇప్పుడు సాతాను ఏం చేస్తుంది, వాక్యాలను యూజ్ చేస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కొత్త బోధ వచ్చింది. అదొక కల్ట్ అనమాట. అది వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు పాపం ఎంతన్నా చెయ్యి, ఎందుకంటే యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు. సో ఇది కృపాకాలం కాబట్టి మనము ఎన్ని పాపాలన్నా చేయొచ్చు. వ్యభిచారం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, ఇంకా వేరే ఎన్ని పాపాలన్నా చేయొచ్చు, తప్పేమి కాదు. యేసు ప్రభు ఇది కృపకాలం అని చెప్పేసి కొత్త బోధ వచ్చింది. సో ఇది ఏంటంటే, ఇది ఎవరంటే ఇదంతా ఈ సాతాన్ బ్యాచ్ అనమాట. సాతాన్ చేత మోసపరచబడిన బ్యాచ్ అనమాట. మరి యేసు ప్రభు వారు మరి సాతాను దగ్గర ఎందుకు మోసపోలేదు? మరి మనము ఇప్పుడు వస్తున్న జనరేషన్ మరి వాక్యంగా చూస్తూ మరి ఎందుకు మరి మోసపోతున్నారంటే, ఇక్కడ మనకి ఒక్కసారి యేసు ప్రభు వారు అలాగే సాతాను ఇద్దరి సంభాషణ మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. కేవలం ఆ వ్యక్తి వల్లనే యేసు ప్రభు వారు ఆత్మ సహాయం, ఆ వ్యక్తి ఎవరంటే ఆత్మ, కేవలం ఆ ఆత్మ సహాయం ద్వారానే యేసు ప్రభు వారు సాతానికి ఇంకొక వాక్యాన్ని చూపించి రిప్లై ఇవ్వగలిగారు. సాతానికి జవాబు ఇవ్వగలిగారు. సాతానికి వ్యతిరేకంగా జవాబు ఇవ్వగలిగారు యేసు ప్రభు వారు. ఎందుకంటే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, 4వ అధ్యాయము 1st వచనం రాయబడి ఉంటుంది. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనబడను. అంటే ఆత్మతో కొనుపోబడను. అంటే యేసు ప్రభుతో ఎవరున్నారు? ఇప్పుడు ఆత్మ ఉన్నది. ఇంకా క్లారిటీ అది ఇంకా పైన 3వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే మనకు తెలుసు, యేసు ప్రభు వారు బాప్తిసం పొందగానే వెంటనే పామురము రూపంలో పరిశుద్ధాత్మ యేసు ప్రభు మీదకి వచ్చి వాలింది. అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మరి సాతాను మరి ఎవరైతే బిడ్డలు మరి చాలా ఇప్పుడు మనకి నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఏంటంటే, ఎవరైతే మరి చాలామంది అనుకుంటారు బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఇంకా సాతాను నా జోలికి రాడు అనుకుంటారు. కానీ కాదు, అప్పుడే వస్తాడు వాడు. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడతావో అప్పుడే సాతాను అప్పటి నుంచి వాడు టార్గెట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు పడేద్దామని. సో పరిశుద్ధాత్మ ఏం చేసిందంటే, యేసు ప్రభు వారిని సిద్ధపరచడం కొరకు, యేసు ప్రభు వారిని రాబోయే ఆ సాతాను యొక్క శోధనల్ని ఎదుర్కోవడం కోసం, సిద్ధపడడం కోసం, ఉపవాసాలు ఉండడం కోసం అని చెప్పేసి అరణ్యానికి ఎవరు నడిపించారు? పరిశుద్ధాత్మ నడిపించింది. అంటే పరిశుద్ధాత్మ మనల్ని ముందే సిద్ధపరుస్తుంది రాబోయే వాటి కొరకు. అలాగే సాతాను వచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్మనే యేసు ప్రభు వారికి కావాల్సిన వాక్యాలు అందజేసింది. సో కాబట్టి పరిశుద్ధాత్మని మనం మన లైఫ్లో రికగ్నైజ్ చేయాలి. పరిశుద్ధాత్మని రికగ్నైజ్ చేయట్లేదంటే మనము మన దేవుని యొక్క ఫుల్ స్ట్రెంగ్త్ని, దేవుని యొక్క నిజమైన బలాన్ని వాడుకోలేకపోయిన వారం అవుతున్నాం. అందుకే మనం ఓడిపోతున్నాం సాతాను ముందు. ఒకవేళ కనుక నిజంగానే పరిశుద్ధ ఆత్మ సహాయం లేకుండానే మనము సాతాన్ని గెలవగలిగినట్లయితే, యేసు ప్రభు వారు వెళ్తూ మీకు నేను వెళ్తేనే మీకు సహాయకుడు వస్తాడని చెప్పేసి అనేవారు కాదు యేసు ప్రభు వారు. అంటే సహాయకుడు మనకు అవసరం. పరిశుద్ధాత్మ అనే సహాయకుడు మనకు అవసరం కాబట్టే యేసు ప్రభు వారు వెళ్తూ చెప్పి వెళ్ళారు, మీకు సహాయకుడిని పంపిస్తాను, మిమ్మల్ని ఒంటరిగా వదిలేయట్లేదు అని. సో మన కొరకు
ఉంచబడిన ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించాలి. సో ఎలా అయితే మనం ఎవ్రీడే దేవునికి దేవునికి యేసు ప్రభుకి ప్రార్థిస్తామో అదేవిధంగా పరిశుద్ధాత్మ కూడా ప్రార్థించి మనం ఆ యొక్క సహాయకునితో మనం సహవాసం కలిగి ఉండాలి. సో పరిశుద్ధాత్మ అనేది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ ఉంది కాబట్టే మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఇక్కడ మనం ఉండగలుగుతాం. ఏ స్టేజ్లో పరిశుద్ధంగా జీవించగలుగుతాం, సాతాను శోధనలు వచ్చినప్పుడు ఎదిరించగలుగుతాం పరిశుద్ధాత్మ సహాయంతోనే. చాలామంది పరిశుద్ధాత్మను కూడా ఇంకా ఇప్పటికీ యాక్సెప్ట్ చేయరు. పరిశుద్ధాత్మ లేదండి, అప్పుడు వచ్చింది కానీ అది యేసు ప్రభుతోనే అయిపోయిందండి, ఇంకా లేదా వాళ్ళ శిష్యులతోనే ఆగిపోయిందండి. కాదు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. మానవులు ఎన్ని సంవత్సరాలు అది భూమి మీద ఉంటారు, ఎప్పటి వరకు అది భూమి గతించిపోదు అప్పటి వరకు పరిశుద్ధాత్మ ఇక్కడనే సంచరిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మని రికగ్నైజ్ చేయాలి మనం. సో పరిశుద్ధాత్మ కూడా ప్రార్థన చేయాలి మనం. పరిశుద్ధాత్మ నాకు సహాయం దయచేయి, ఈరోజు నా పని పాటల్లో మంచి జ్ఞానాన్ని దయచేయి, ఎక్కడైనా పాపం చేయబోతుంటే కనుక నాకు ముందే హెచ్చరిక జారీ చేయి, నన్ను పాపం చేయకుండా నన్ను ఆపు. అలాగే నేను బయటికి వెళ్ళినప్పుడు మరి ఇతరులకు ఒకవేళ దేవుని ప్రేమ పంచుకోనప్పుడు మరి నాకు రాని మాటలు నాకు సహాయం దయచేయని చెప్పి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం అవసరం లేకపోతే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చేవారే కాదు. సో కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం మనకి కంపల్సరీ అవసరం. దాన్ని రికగ్నైజ్ చేద్దాం. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించును గాక. ఇక్కడ మనం ఇంకోటి కూడా నేర్చుకున్నాం, కొన్ని డిఫరెంట్ విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. ఏంటంటే సాతాను చాలా తెలివి గలవాడని ఒకటి నేర్చుకున్నాం. ఇంకొక రెండో విషయం మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత సాతాను వచ్చాడు. యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత సాతాను వచ్చాడు. కానీ సాతాను వచ్చే ముందే పరిశుద్ధాత్మ యేసు ప్రభువుని సాతానుతో ఫైట్ చేయడానికి రెడీ చేశాడు. ఎలా? ఉపవాసాల ద్వారా. సో కాబట్టి ఉపవాస ప్రార్థనలు అనేవి మనము కనుక సాతాను శోధనలు అనేవి వీటిల్లో కనుక మనం జయం పొందినవి ఉంటే కనుక ఈ ఉపవాస ప్రార్థనలు అనేవి మనకు సహాయపడతాయి. ఉపవాస ప్రార్థనల్లో మనల్ని మనం నలగొట్టుకొని దేవునికి సమీపంగా ప్రార్థిస్తూ గడుపుతూ ఉండటం వల్ల దేవునికి అత్యంత సమీపంగా వెళ్ళి అలాగే అదే సమయాల్లో వాక్యాలు చదువుతూ ఉండటం వల్ల మనము ఎక్కడ లేని బలం పొందుకుంటాం. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వస్తుంది మనకి. దాన్ని బట్టి సాతాన్ని మనం ఎదిరించగలుగుతాం. యేసు ప్రభు వారు కూడా ఎగ్జాక్ట్లీ అలా చేశారు. అలాగే తర్వాత ఈ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట ఇవి. ఏది? ఒకటేమో బాప్తిజం తీసుకోగానే శ్రమలు రాకుండా ఉండవు. కంపల్సరీ బాప్తిజం తీసుకున్న చాలా శ్రమలు వస్తాయి. అలాగే ఆ శ్రమల నుంచి బయటపడటానికి, ఆ పరిశోధనల నుంచి బయటపడటానికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి కాబట్టి పరిశుద్ధాత్మ రికగ్నైజ్ చేయాలి. అలాగే మూడోది ఏం నేర్చుకున్నామంటే మనం ఉపవాస ప్రార్థనలు కూడా చేయాలని చెప్పి మనం నేర్చుకున్నాం. నాలుగోది ఇంకోటి ఏం నేర్చుకోవచ్చు అంటే వాక్యాలని మనం నేర్చుకొని ఉండాలి. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని ఉండాలి. అప్పుడే మనము సాతాను మన దగ్గరికి వచ్చినప్పుడు మనము సాతాన్ని వాక్యాల ద్వారా మనం ఎదిరించగలుగుతాం. సో కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మని రికగ్నైజ్ చేద్దాం, సాతాన్ని ఎదిరిద్దాం. ఎవ్రీడే ఖచ్చితంగా పరిశుద్ధాత్మని రికగ్నైజ్ చేద్దాం. అలాగే పరిశుద్ధాత్మని రికగ్నైజ్ చేయడంతో పాటు పరిశుద్ధాత్మ మనలోకి రమ్మని అడుగుదాం. ఎందుకంటే ఎవరెవరైతే ఆయన నామమందు మరి అడుగుతారో వారికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు ఇస్తారని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకొని ఉండాలి. అప్పుడే మనం ఈ లోకంలో సాతాను మీద జయం పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతాం. అప్పుడే మనం పరిపూర్ణ పరిశుద్ధులుగా జీవించగలుగుతాం. అప్పుడే మనం పరలోక రాజ్యం చేరగలుగుతాం. పరిశుద్ధాత్మని రికగ్నైజ్ చేయకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనము సాతాన్ని ఎదిరించలేము. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రేంగల తండ్రి దేగల పరువుని పాలు స్తోత్రమైన విన్న వాక్యాన్ని సాతాన్ని ఎత్తుపోకుండానైనా నీ బిడ్డల హృదయాల భద్రపరచమని, ఈ సమయంలో నా ప్రభు నన్ను మీ ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను మరి పరిశుద్ధాత్మ దేవుడిని రికగ్నైజ్ చేయాలని యేసు ప్రభు వారు కూడా నేను పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ మాకు తెలియజేసి, అయ్యా మరి సాటి అయిన సహాయకుడు, మాకు సహాయకుడు కావాలి ఈ లోకంలోనైనా. ఆ సహాయకుడు పరిశుద్ధాత్మ సహాయం అనేది మాకు ఖచ్చితంగా అవసరము. ఎందుకంటే సాతాన్ని మేము డైరెక్ట్గా ఎదిరించలేము కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం కంపల్సరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మరి యేసు ప్రభు వారున్నప్పుడు, వారు మానవులు ఉన్నప్పుడు చూపించారు. అలాగే వెళ్తూ కూడా మరొకసారి చెప్పి వెళ్ళారు. కాబట్టి
మేము పరిశుద్ధాత్మ సహాయాన్ని మరి పొందుకోవడానికి అనుదినం మేము అయ్యా పరిశుద్ధాత్మను కూడా రికగ్నైజ్ చేసి మా ప్రార్థనలో పరిశుద్ధాత్మ కూడా ప్రార్థించడానికి సహాయం దయచేయమని యేసయ్య కోసం ప్రార్థించి పెడుకుని మా తండ్రి ఆమేన్.